శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి సింహరాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం ధనయోగము రాజయోగము అద్భుతంగా కలుగుతాయో, సింహరాశిలో జన్మించిన వాళ్ళ భవిష్యత్తు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే విశ్వావసు నామ సంవత్సరంలో అష్టమ శని దోషం ప్రారంభమవుతోంది. ఉగాది నుంచే సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం మొదలైంది. జ్యోతిష శాస్త్రంలోనే టఫెస్ట్ పీరియడ్ అష్టమ శని దోషం పీరియడ్ అంటారు. దానికి కారణం ఏంటంటే అష్టమ శని నడుస్తున్నప్పుడు నలమహారాజు వంటవాడైపోయాడు, హరిశ్చంద్రుడు కాటికాపరైపోయాడు, విక్రమాదిత్య మహారాజుకి చేతులు నరికేశారు. కాబట్టి అష్టమ శని దోషం అనేది చాలా పెద్ద దోషం. అష్టమ శని దోషం నడుస్తున్నప్పుడు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది, నిరాశ నిస్పృహలు ఉంటాయి, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి, కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడదు, కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరిగే సూచనలు ఉంటాయి. ఇవన్నీ కూడా అష్టమ శని దోషం వల్ల కలుగుతాయి. కాబట్టి అష్టమ శని దోషం నుంచి సంపూర్ణంగా బయటపడి సమస్త శుభాలు కలగాలన్నా, కుటుంబ కలహాలు తొలగిపోవాలన్నా, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, విశేషమైన రాజయోగం కలగాలన్నా సింహరాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ సంవత్సరం వచ్చే శనివారాలు గోపూజ చెయ్యండి. శనివారం గోవుకి ఎంత పూజ చేస్తే అంత అద్భుతంగా అష్టమ శని దోషం తొలగిపోయి సింహరాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. శనివారం గోమాతకి చక్కగా పసుపు రాసి తోకకి కుంకుమ బొట్లు పెట్టి గోవుకి ఏదైనా ఆహారం తినిపించాలి. ప్రత్యేకంగా శనివారం నువ్వులు బెల్లం కలిపి చిమ్మిలి గోమాతకు ఆహారంగా తినిపిస్తే అష్టమ శని దోషం మొత్తం కూడా భస్మీపటలమైపోతుంది, మటుమాయమైపోతుంది. అష్టమ శనిని జీరో చేసే శక్తి సింహరాశి వాళ్ళకి ఒక్క గోపూజ ద్వారానే సాధ్యపడుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అందుకే ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు శనివారం పూట గోవుకు ఆహారం తినిపించండి. నువ్వులు బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తే మంచిది. అలా వీలు కాని పక్షంలో గోమాతకు పచ్చగడ్డ అయినా సరే శనివారం పూట ఆహారంగా తినిపించండి. అష్టమ శని దోషం ఇంకా అద్భుతంగా తొలగిపోవాలంటే శనివారము ఆదివారము ఈ 2 రోజుల్లో కూడా సింహరాశి వాళ్ళు గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించండి. అప్పుడు అష్టమ శని దోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే శనైశ్చరుడు స్తోత్ర ప్రియుడు కాబట్టి అష్టమ శని దోషం తొలగిపోయి రాజయోగం కలగాలంటే దశరథ శని స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ శనివారం పూట ఆ దశరథ శని స్తోత్రం చాంటింగ్ వినండి. మీరేం చేయక్కర్లేదు, మీ సెల్లులో కానీ ల్యాప్టాప్లో కానీ టీవీలో కానీ దశరథ శని స్తోత్రం చాంటింగ్ పెట్టుకొని శనివారం రోజు వినండి. అలా వింటేనే చాలా వరకు అష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. ఇది చేసుకుంటే కనుక రాజయోగం కలుగుతుంది. చాంటింగ్ వినటము లేదా గోవుకి ఆహారం తినిపించటం, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే సింహరాశి వాళ్ళకి శని దోషం ఉండదు, తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అలాగే విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి స్త్రీ పురుషులకి మే 18వ తేదీ నుంచి 7వ స్థానంలో రాహు సంచారం ప్రారంభమవుతోంది. ఈ 7వ స్థానంలో రాహు సంచారం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే సింహరాశి పురుషులైతే స్త్రీ పరిచయాల వల్ల మోసపోతారు, సింహరాశి స్త్రీలైతే పురుషుల పరిచయాల వల్ల మోసపోతారు. సింహరాశిలో జన్మించిన పురుషులు ఎవరైనా సరే కొత్త స్త్రీలతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీస్తారు. సింహరాశిలో జన్మించిన స్త్రీలు ఎవరైనా సరే కొత్త పురుషులతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తారు. సప్తమ రాహు దోషం ఉంది కాబట్టి ఈ విషయంలో సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే సప్తమ రాహు దోషం వల్ల పెద్ద దెబ్బపడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వాళ్ళు ఎవరు కొత్త పార్ట్నర్షిప్ బిజినెస్లు స్టార్ట్ చేయొద్దు. అలాగే లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 7వ స్థానంలో రాహు సంచారం ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే లైఫ్ పార్ట్నర్తో గొడవలు లేకుండా ఉండాలన్నా, అలాగే కొత్త పరిచయాల వల్ల ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా ఉండాలన్నా, పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో మోసపోకుండా ఉండాలన్నా, సప్తమ రాహుదోషం 7వ స్థానంలో రాహుదోషం తొలగిపోవాలంటే సింహరాశి వాళ్ళు విశ్వావసు నామ సంవత్సరంలో ఆదివారం పూట దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించండి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని,
గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఎవరైనా సరే వాళ్ళ ఆలయాల్లో ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో 4 నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించాలి. 2 నిమ్మకాయలు కనుక కోసినట్లయితే 4 దొప్పలు వస్తాయి. వాటిని పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీసి ఆ 4 దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో కుంభవత్తి వేసి దీపాలు వెలిగించండి. 2 కుంభవత్తులు ఒక్కొక్క దొప్పలో వేసి దీపాలు వెలిగించాలి. ఇలా 4 నిమ్మకాయ దీపాలు ఆదివారం రాహుకాలంలో సింహరాశి వాళ్ళు వెలిగిస్తే ఇలా కనీసం 12 ఆదివారాలు చేస్తే సప్తమ రాహుదోషం తొలగిపోతుంది. లైఫ్ పార్ట్నర్తో గొడవలు ఉండవు, కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఉండవు, పార్ట్నర్షిప్ బిజినెస్లో సమస్యలు ఉండవు. అలాగే సింహరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ సంవత్సరం మే 18 తర్వాత జన్మంలో కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే సింహరాశిలోనే కేతువు వస్తాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. సింహరాశిలో జన్మంలో కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయకుండా హెల్త్ ఇష్యూస్, ఎక్స్పెక్ట్ చేయకుండా వర్క్ ప్రెషరు ఇలాంటివి వచ్చే సూచనలు ఉంటాయి. అవన్నీ జరగకుండా ఉండాలంటే జన్మంలో కేతువు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే మంగళవారం పూట బ్రెడ్ ముక్కల మీద ఒక బొట్టు నూనె రాసి కుక్కలకు ఆహారంగా వేస్తూ ఉండాలి. అలాగే మంగళవారం పూట 1.25 కేజీ ఉలవలు మిక్స్డ్ కలర్ క్లాత్ రంగురంగుల వస్త్రంలో మూటగట్టి నెలకు ఒకసారి దానం ఇవ్వాలి. నెలకు ఒకసారి సింహరాశి వాళ్ళు ఉలవలు దానం ఇచ్చుకుంటే 1వ స్థానంలో జన్మంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ విశ్వావసునామ సంవత్సరంలో అసలు ఉండవు. అంటే సింహరాశి వాళ్ళకి శని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, అష్టమ శని దోషం ఉంది. 7వ స్థానంలో రాహు ఇబ్బంది పెడుతున్నాడు. జన్మంలో అంటే 1వ స్థానంలో కేతువు ఇబ్బంది పెడుతున్నాడు. అయినప్పటికీ సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అదృష్టం పొందే అవకాశం కూడా ఉంది. ఆ అవకాశం ఏంటంటే మే 15వ తేదీ నుంచి సంవత్సరం మొత్తం కూడా సింహరాశి వాళ్ళకి గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ ఒక్క మాట సింహరాశి వాళ్ళకి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. దానికి కారణం ఏంటంటే జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా సరే ఒక్క గురుబలం ఉంటే అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అన్ని దోషాలు కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. సింహరాశి వాళ్ళకు ఉన్న అదృష్టం అదే. ఎందుకంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మే 15 నుంచి సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండమైనటువంటి గురుబలం ఉంటుంది. కేవలం ఒక షార్ట్ డ్యూరేషన్, అది కూడా అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు కొంచెం అతిచారంలోకి వెళతాడు. అతిచారంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే గురుబలం ఉండదు. అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో మాత్రమే సింహరాశి వాళ్ళకి గురుబలం ఉండదు. ఆ సమయంలో మాత్రం సింహరాశి వాళ్ళు గురువారం పూట శివాలయ దర్శనం చేయండి. గురువారం సాయంకాలం శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి. గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించండి. ఇది మొత్తం కూడా ఎప్పుడు చేయాలంటే షార్ట్ డ్యూరేషన్, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలోనే చేయాలి. ఎందుకంటే మిగతా సమయం మొత్తం కూడా బ్రహ్మాండమైన గురుబలం ఉంది. లాభస్థానంలో గురువు విశేషంగా యోగిస్తున్నాడు. దానివల్ల అష్టమ శని దోషం ఉన్నా, రాహుకేతు దోషాలున్నా వాటి నుంచి బయటపడవచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళు విశ్వావసునామ సంవత్సరంలో 4 ప్రధాన గ్రహాలలో శని, రాహువు, కేతువు ఈ 3 గ్రహాల బలం లేదు కాబట్టి ఒక్క గురుబలమే యోగిస్తోంది. కాబట్టి 25% మాత్రమే అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా శని, రాహు, కేతువులకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఆ గ్రహాల అనుగ్రహం కూడా కలుగుతుంది. సంవత్సరం మొత్తం కూడా అఖండ రాజయోగాన్ని, ధనయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.